హాయ్ అందరికీ నమస్కారం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి రాతలో ఈ 5 విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి. ఆ 5 విషయాలు మనం పుట్టిన తర్వాత మార్చుకోవడం కుదరదు. వాటిని అనుభవించి తీరాల్సిందే. ఆ 5 విషయాలు ఏంటి? వాటిని ఆ పరమాత్మ దేని ఆధారంగా నిర్ణయిస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటిది మన జననం ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎవరికి జన్మించాలి అనే విషయం మనం జన్మించక ముందే ఆ దేవుడు నిర్ణయిస్తారు. మన ఇష్టపూర్వకంగా మనం జన్మించలేము. అలాంటి అవకాశమే ఉంటే ప్రతి ఒక్కరూ ధనవంతుల ఇంట్లోనో లేదా జ్ఞానవంతుల ఇంట్లోనో జన్మించి అన్ని సుఖసౌఖ్యాలు అనుభవించాలి అనుకుంటారు. ఆ దేవుడు మనం జన్మించక ముందే మన జన్మస్థలం నిర్ణయిస్తారు. ఆ బ్రహ్మ కూడా మన పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మన జన్మస్థలం నిర్ధారం చేస్తారు. రెండో విషయం మన వివాహం గురించి. మన వివాహం ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎవరితో జరగాలి అనే విషయం కూడా మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. దాని ప్రకారమే మన వివాహం జరుగుతుంది. ఒక్కోసారి మనం ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాం, కానీ రకరకాల కారణాల వల్ల వేరే వారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారు. అది కూడా ఆ విధాత నిర్ణయమే. మూడోది మన దగ్గర ఎంత ధనం ఉండాలి అనే విషయం కూడా ఆ బ్రహ్మ ముందుగానే నిర్ణయిస్తారు. మనం పేదవాడిలాగా ఉండాలా లేదా ధనవంతుడిలాగా ఉండాలా అని ఆ బ్రహ్మ ముందుగానే నిర్ణయిస్తారు. మనమంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అందరూ ధనవంతులు కావాలనే కోరుకుంటారు. కానీ కొంతమందికే తొందరగా అదృష్టం లభిస్తుంది, మరికొంతమందికి ఆలస్యంగా కలిసొస్తుంది. కొంతమంది మనం చూస్తుండగానే పేదరికం నుండి ధనవంతులు అయిపోతారు. కొంతమంది ఎంత పని చేసినా పేదవారిగానే ఉండిపోతారు. ఇంకా కొంతమందికి ఏ పని చేయలేకపోయినా గుప్త నిధులు దొరికి ధనవంతులు అవుతారు. మరికొందరు వారికి వారసత్వ ధనం కలిసొస్తుంది. ఇదంతా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. ఇక నాలుగో విషయానికి వస్తే మనం ఎంత బుద్ధిమంతులు మరియు ఎంత జ్ఞానవంతులు అవ్వాలి అనే విషయం కూడా మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది. ఒక గురువు అందరి శిష్యులకి సమానంగానే చదువు చెప్తారు, కానీ అందులో కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు. మరికొందరు దాన్ని అర్థం చేసుకోలేకపోతారు. ఆ దేవుడు అందరినీ ఒకేలాగా నిర్మించారు. అందరికీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు అన్నీ సమానంగానే ఇచ్చారు. కానీ అందులో జ్ఞానులు, అజ్ఞానులు, తెలివైన వారు, తెలివి తక్కువ వారు, ఇలా 4-5 రకాలుగా విభజించబడ్డారు. ఇదంతా కూడా మనం జన్మించక ముందే ఆ విధాత నిర్ణయిస్తారు. ఇక చివరిది మానవుని మృత్యువు. మానవుని మృత్యువు ఎక్కడ, ఎప్పుడు, ఏ వయసులో, ఎలా జరగాలి అనేది కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం మనకి ఎన్ని వైద్య శాస్త్రాలు వచ్చినా ఎవరు ఎప్పుడు చనిపోతారు అని ఎవ్వరూ చెప్పలేరు. అది మన కర్మఫలాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృత్యువు సంభవిస్తుంది. మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు. మరికొందరు వేరే వారి చేతిలో మరణిస్తారు. ఇదంతా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. దీనిని ఎవ్వరం మార్చలేం. చూశారు కదా, ఈ 5 విషయాలు మన పూర్వ కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి. మనం చేసే ప్రతి కర్మలోనూ మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు మిగిలిపోతే వచ్చే జన్మలో అయినా సరే అనుభవించక తప్పదు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.